మేమేం కోరుకుంటున్నాం అంటే యూనిటీని మేమేం కోరుకుంటున్నాం అంటే రాజ్యాధికారం కావాలంటే దళితులు ఐక్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. నువ్వు పార్లమెంటుకు బొమ్మని ఉషా మెహ్రా చెప్పింది, పార్లమెంటుకు బొమ్మని ఈవి చెన్నై కమిషన్ జడ్జిమెంట్ చెప్పింది. ఈ రోజు ఉన్నవాడు చెప్పకపోతే పార్లమెంటుకి మోడీ పార్లమెంట్లో అత్యధిక మెజారిటీ కలిగి ఉన్నటువంటి గత 15 ఏళ్లుగా ఉన్నటువంటి ప్రధానమంత్రి పార్లమెంట్లో పెట్టకుండా ఓన్లీ సుప్రీంకోర్టు ద్వారా లేదా కమిషన్ ద్వారా చెప్పిస్తున్నటువంటి ఈ నాటకాన్ని నువ్వు అర్థం చేసుకోలేవా మై డియర్ బ్రదర్? కాంట్ యు అండర్స్టాండ్ ది గేమ్ ప్లే హియర్? ఎందుకు నువ్వు మాళ్ళ మనువాదులు అయిపోయారంటారు? మనువాది అంటే ఎవడు అసలు? ఈ దేశాన్ని 2000 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసేవాడు మనువాది. ఇంటుంటే చెవుల్లో సీసం పోశారు, చూస్తుంటే కళ్ళు లాగేశారు. అది దళితుల పని. ఊరికి దూరంగా నెట్టేశారు. ఇందాక నేను చెప్పాను ముడ్డికి తాటేకు, అది మనువాదం. గుడికి రాకూడదు, చదువుకోకూడదు, నువ్వు మాట్లాడకూడదు, ఏరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, అది మనువాదం. అక్కడికి వెళ్తారా ఇప్పుడు? మాళ్ళు అక్కడికి వెళ్ళారా? మనువాదంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ సంఖలో చేరిన మీరు అదే నిజం అనుకొని భావిస్తే ఇది కొట్టివేయబడుతుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు రేవంత్ రెడ్డి తీమనండి. అతను ఈ ఎంఫరికల్ డేటా చేసిన తర్వాత ఆయన వేసిన కమిషన్ ఏది క్యాబినెట్ సబ్ కమిటీ ఒకటి, 1 man కమిషన్ ఒకటి వేసిన తర్వాత కరెక్ట్ లెక్కలు వచ్చిన తర్వాత ఐఎమ్ ఛాలెంజింగ్ టు ది తెలంగాణ చీఫ్ మినిస్టర్.